ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. రాజధాని అమరావతి కోసం ల్యాండ్ పూలింగ్ విధానంలో మరో 44,000 ఎకరాలను తీసుకునే సిఆర్డీఏ నిర్ణయాన్ని ఆమోదించింది. అలానే పోలవరం బనకచర్ల ప్రాజెక్టుకు సంబంధించి తెలంగాణ రాష్ట్రానికి ఉన్న సందేహాలను నివృత్తి చేయాలని కూడా ముఖ్యమంత్రి అధికారులు మంత్రులను ఆదేశించారు. ఇదే క్రమంలో కీలకమైన పథకాలకు సంబంధించి రైతులకు చేస్తున్న మంచిని సమర్థవంతంగా వారికి వివరించాలని మంత్రులకు సూచించారు చంద్రబాబు. మంగళవారం ఏపీ క్యాబినెట్లో కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. సమావేశం అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు అనేక అంశాలపై మంత్రులకు, అధికారులకు కీలకమైన ఆదేశాలు, సూచనలు చేశారు. అందులో భాగంగానే పోలవరం బనకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణకి ఉన్న సందేహాలు నివృత్తి చేయాల్సిందిగా ఆదేశించారు. పోలవరం బనకచర్ల వరద జలాల ఆధారంగా మాత్రమే ప్రాజెక్టుపై ముందుకు వెళ్తున్నట్లు చెప్పారాయన. దీనిపై తెలంగాణకు ఎటువంటి నష్టమూ లేదని స్పష్టం చేసిన చంద్రబాబు పోలవరం బనకచర్లపై నేతలంతా మాట్లాడాలని సూచించారు. కేవలం రాజకీయం కోసమే తెలంగాణలో కొందరు అభ్యంతరాలు చెప్తున్నారని విమర్శించారు. అదే సమయంలో ప్రాజెక్టు అంశంలో ఎలాంటి రెచ్చగొట్టే ధోరణి వద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. సామరస్యంగానే సమస్యను పరిష్కరించుకోవాలి అన్నది ఏపీ ప్రభుత్వ అభిమతమని ఆయన తేల్చి చెప్పారు. ప్రధానికి లేఖ రాద్దామని పలువురు మంత్రులు సూచించగా సందర్భానుసారం సరైన సమయంలో నిర్ణయం తీసుకుందామన్నారు. మరోవైపు మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు చూస్తే రాజధాని కోసం 44,000 ఎకరాలను సేకరించాలని సిఆర్డీఏ తీసుకున్న నిర్ణయానికి ఆమోదం తెలిపారు. ఇందులోనే గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్, ప్రపంచ స్థాయి ఆసుపత్రులు, మౌలిక సదుపాయాలు కల్పించేలా నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం తెలిపింది. అలానే ల్యాండ్ పూలింగుకు భూములిచ్చే రైతులకు మెరుగైన ప్యాకేజీ ప్రభుత్వం నిర్ణయించింది. అలానే అమరావతిలో నిర్మించే జీఏడీ టవర్స్, హెచ్ఓడీ టవర్స్ కు బిడ్డింగ్ పొందిన కాంట్రాక్టర్లకు పనులు చేపట్టేందుకు అనుమతి ఇచ్చారు. సిఆర్టీఏలో 40 టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్ పోస్టులను మంజూరు చేసేందుకు ఆమోదం తెలిపారు. ఎకరానికి 50 లక్షల చొప్పున అమరావతిలో లా యూనివర్సిటీకి 55 ఎకరాల భూముల్ని 60 ఏళ్ల పాటు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో మరో 7 అన్నా క్యాంటీన్ల ఏర్పాటుకు అనుమతి ఇచ్చారు. అంతర్జాతీయ టెన్నిస్ క్రీడాకారుడు మైనేని సాకేత్ సాయికి డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం ఇవ్వాలని క్యాబినెట్ నిర్ణయించింది. విశాఖలో కాగ్నిజెంట్ సంస్థ కార్యకలాపాలు చేపట్టేందుకు వీలుగా ఎకరా 99 పైసలకే భూ కేటాయింపు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. మంత్రివర్గ సమావేశంలో స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు ఆమోదించిన 28,546 కోట్ల విలువైన ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ ల్యాండ్ పూలింగ్ స్కీమ్ ఫార్ములేషన్ అండ్ ఇంప్లిమెంటేషన్ రూల్స్ 2025 ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. భవిష్యత్తులో అవసరాల కోసం ఈ ల్యాండ్ పూలింగ్ రూల్స్ 2025 ని ఫ్రేమ్ చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. నేను ఆ ల్యాండ్ పూలింగ్ లో గుర్తించిన అన్ని ల్యాండ్స్ ను కూడా ఒక్కొక్క ల్యాండ్ కి ఒక రూల్, ఒక్కో ల్యాండ్ కి ఒక రూల్ లా కాకుండా యూనిఫామ్ ఫ్రేమ్ వర్క్ లో తీసుకోవాలని చెప్పేసి ఈ రూల్స్ ప్రతిపాదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. నేను మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు రెవెన్యూ శాఖలో వస్తున్న ఫిర్యాదులను ఏడాదిలోపు పరిష్కరించాలని ఆదేశించారు. రెవెన్యూ సమస్యల పరిష్కారంలో ఇబ్బందులు తలెత్తితే తనని ఎన్నిసార్లైనా సంప్రదించవచ్చని స్పష్టం చేశారు. ఈ సందర్భంగానే జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు కొందరు డీఆర్సీ సమావేశాలు నిర్వహించడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లాలకు వెళ్లినప్పుడు ప్రభుత్వ పరంగా ఇచ్చిన హామీలపై ఇన్ఛార్జ్ మంత్రులు సమీక్షించాలి అన్నారు. హామీల అమలు, పురోగతిపై ఎప్పటికప్పుడు నివేదిక రూపొందించాల్సిందే అని స్పష్టం చేశారు చంద్రబాబు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న మంచిని ప్రజల్లోకి సరిగా తీసుకెళ్లలేకపోతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ధరల స్థిరీకరణ నిధి ద్వారా పొగాకు, మామిడి, కోకో పంటల రైతుల్ని ఆదుకుంటున్నామని, డిమాండ్ తక్కువ ఉన్నా మనం చొరవ తీసుకుని రైతుల్ని ఆదుకుంటున్నామన్నారు. పొగాకును ఇంత పెద్ద మొత్తంలో కొనుగోలు చేయడం దేశ చరిత్రలో ఇదే ప్రథమం అని చంద్రబాబు వెల్లడించారు. రైతుల పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని వివరిస్తూనే ప్రత్యామ్నాయ పంటల వైపు రైతుల్ని ప్రోత్సహించాలి అన్నారు. డిమాండ్కు తగ్గట్లుగా వాణిజ్య పంటలు వేసేలా రైతుల్ని చైతన్యపరచాలని సూచించారు.